హలో! వెల్కమ్ టు ఏఎస్ ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? ఈరోజు నా రెసిపీ వచ్చేసి కర్ణాటక స్టైల్ మైసూర్ రసం. చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా నేను రసం పౌడర్ చేసి పెట్టుకుంటున్నాను. దానికోసం ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కందిపప్పు, ఇంకా కొద్దిగా కరివేపాకు, పచ్చి కొబ్బరి వేసుకొని ఒక 2 మినిట్స్ వేయించుకుందాం. ఇలా అంతా పచ్చివాసన పోయేదాకా అది వేయించుకొని ఒక పౌడర్ చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు నేను ఒక చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాను. అది అంతా గుజ్జు తీసుకొని అందులో కొద్దిగా ఒక 2 గ్లాస్ ఆఫ్ వాటర్ మిక్స్ చేసుకుంటున్నాను. అలా వాటర్ అంతా వేశాక అందులోనే ఒక 2 టమాటోస్ వేసుకుంటున్నాను. క్రాస్గా కట్ చేసి వేసుకోవాలి. అలా 2 టమాటోస్ యాడ్ చేశాక అందులో కొద్దిగా పసుపు వేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం. టమాటాలు మెత్తగా ఉడికిపోయాయి. అందులోనే నేను ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పుని యాడ్ చేస్తున్నాను. అలాగే తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి. పప్పుచారైనా రసమైనా ఎంత ఉడికిస్తే అంత టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను పౌడర్ చేసి పెట్టుకున్న ఆ రసం పౌడర్ అందులో యాడ్ చేస్తున్నాను. ఇదంతా వేశాక ఒకసారి బాగా కలుపుకొని ఉడికించుకుందాం. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను తాలింపు వేసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని అందులో వేసేసుకోవాలి. కొద్దిగా బెల్లం కూడా వేసుకొని ఆయిల్ పైకి వచ్చేదాకా మరిగించుకోవాలి. అంతేనండి, టేస్టీ కర్ణాటక స్టైల్ మైసూర్ రసం రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? అయితే ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.